శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 తులారాశి వారికి సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి అన్నింట గొప్ప విజయాలే చేకూర్చే సంవత్సరంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఇటు చూస్తే షష్టమ శనైశ్వరుడు భాగ్యస్థిత గురుబలంతో కలిగిన తులారాశి వారికి ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అవకాశాలు బలపడతాయి. ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ కలుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. షష్టమ రాహు యొక్క సంచారం వల్ల మంచికి వెళ్తే పనవలేని వారు ఏ మార్గంతోనైనా పనిని నెగ్గించుకుని విజయాలు పొందే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. అయితే ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవటం అనేది మీకు శ్రేయస్సునిస్తుంది. కాబట్టి ఆపత్కాలంలో వచ్చేటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. ఈ సంవత్సరంలో గురుబలంతో కూడుకున్న తులారాశి వారికి అన్నింటా చక్కటి విజయాలు కలుగుతాయి. వ్యాపార మార్పులు చేసుకుంటారు. ఉద్యోగ ప్రమోషన్స్ మారుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీల విషయంలో కోరుకున్న ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశం ఉంది. అన్యోన్య దాంపత్య విషయంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఈ సంవత్సరం మొత్తంలో మొదటి 8 మాసాలు యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు తులారాశి వారు. అంటే 2026 ఆగస్టు తర్వాత నుంచి కాస్త మధ్యమమైన ఫలితాలతో ముందుకెళ్లే సంవత్సరంగా తులారాశి వారు కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా శనైశ్వరుడి యొక్క సంచారం, ఇటు రాహుకేతుల యొక్క సంచారం వల్ల ఆగస్టు వరకు ఏ రకంగా అయినా విజయం సాధించినటువంటి తులారాశి వారు దీర్ఘకాలికంగా ఉండేటువంటి కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యల రీత్యా కానీ ఆగస్టు వరకు అన్నింటా రాణింపు కలిగినటువంటి తులారాశి వారికి ఆగస్టు తర్వాత నుంచి కొద్దిగా ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే పార్ట్నర్షిప్ల వల్ల నష్టాలు, నరఘోష పెరిగిపోవటం, వ్యవహారాల మధ్య ఫైనాన్షియల్ లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల రీత్యా అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించండి. మీకు ఫైనాన్షియల్గా మీరు ఎంత సంపాదిస్తున్న విషయాల్ని బయట పెట్టకుండా జాగ్రత్తగా చేయటం, మరి స్నేహపూరితంగా ప్రేమపూర్వకంగా ఉండేటువంటి వారే మనకి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు పాటించడం, నమ్మిన వారి నుంచి చీటింగ్లు జరగకుండా శ్రద్ధ తీసుకోవటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక విద్యారంగాల్లో ఉండే వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలు కూడా సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా కొంత అనిశ్చిత వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరంలో మన వల్ల కాదు, మన వల్ల విరోధమై, మన వల్ల చేస్తే ముందుకెళ్ళలేమనుకున్నటువంటి వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఈ సంవత్సరం మళ్ళీ మీరే మంచివారని, మీతో పాత మిత్రుల నుంచి స్నేహం, మైత్రి పెంచుకుని మీ మంచితనాన్ని, మీ నిజాయితీని తెలుసుకుని ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 2026 సంవత్సరం ఒక విధంగా తులారాశి వారికి ఆగస్టు శ్రావణ మాసం వరకు కూడా అన్నింటా శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరాంతం వరకు కూడా ఏది తలపెట్టినా ఒక ప్రణాళికతో ఆగస్టు నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు, నష్టాలు గురి చేయకుండా అటు రాహు సమస్య కానీ, ఇటు సప్తమ శనైశ్వరుని యొక్క సమస్య కానీ, మరి దశమ స్థితిలోకి బృహస్పతి యొక్క సంచారం యొక్క ప్రభావంతో తులారాశి వారికి వ్యాపార పరంగా శక్తికి మించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వ్యాపార రంగాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరి ఒక వ్యవస్థలో అత్యద్భుతమైనటువంటి రాణింపుతో ముందుకెళ్లేటువంటి వారికి ఒకసారి అభివృద్ధి కుంటుపడటం, ఇబ్బందులు కలగటం, వ్యవస్థలో లోపాల వల్ల, మనం చేసే మిత్రత్వం, పార్ట్నర్షిప్పుల్లో వచ్చే లోపాల వల్ల నష్టాలు కలగకుండా ఆగస్టు తర్వాత నుంచి జాగ్రత్తలు పాటించడం తులారాశి వారికి అన్నింటా ఆచితూచి అడిగేయటం అనేది యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం మొత్తంలో 8 మాసాలు యోగాల్ని పొందే తులారాశి వారికి ఈ సంవత్సరంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి 3 మాసాలకు ఒకసారి తులారాశి వారు లక్ష్మీ సుదర్శన హోమాన్ని చేసుకోండి. అలాగే లక్ష్మీ గణపతిని ఈ సంవత్సరం మొత్తం ఆరాధన చేయండి. గురు చరిత్ర పారాయణ చేసుకోండి. చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించే సంవత్సరంగా తులారాశి వారికి సంవత్సరాంతం వరకు కూడా శుభ ఫలితాలు కలగాలని భగవంతుని మనం కోరుకుందాం.